ప్రియమైన దేశవాసులారా, నమస్కారం. మన్ కీ బాత్ మరో ఎపిసోడ్లో మీ అందరితో కలవటం నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రస్తుతం ఎన్నికల సందడిలో నిమగ్నమై ఉన్నప్పటికీ మీ ఉత్తరాలు, సందేశాల ద్వారా దేశ ప్రజలు సాధించిన విజయాల మీద ఎన్నో సమాచారాలు, ఆనందాలు, అనుభూతులు పరస్పరం పంచుకుంటూనే ఉన్నాం. దేశం సాధించిన అలాంటి ఒక ముఖ్యమైన విజయంతో ఈసారి మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. మిత్రులారా, భారతదేశం ఎల్లప్పుడూ దేశ పురోగతితో విజ్ఞాన శాస్త్రాన్ని అనుసంధానిస్తూనే ఉంది. ఈ దార్శనికతతో మన శాస్త్రవేత్తలు పౌర అణు కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. వారి ప్రయత్నాలు దేశ నిర్మాణానికి గణనీయమైన సహకారాన్ని అందిస్తూ ఉన్నాయి. దీని ఫలితంగా మన పారిశ్రామిక వృద్ధికి, ఇంధన రంగానికి, ఆరోగ్య సంరక్షణ రంగానికి ఎంతో ప్రయోజనం చేకూరుతూ ఉంది. రైతుల నుంచి ఆధునిక ఆవిష్కర్తల దాకా ప్రతి ఒక్కరికి భారతదేశ పౌర అణు కార్యక్రమం ఎంతో సాయపడింది. మిత్రులారా, కొన్నాళ్ల కిందట మన అణు శాస్త్రవేత్తలు మరో ప్రధాన విజయంతో మన దేశ గౌరవాన్ని మరింత పెంచారు. తమిళనాడులోని కల్పకంలో ఉన్న ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ క్రిటికాలిటీని సాధించింది. క్రిటికాలిటీ అనేది ఒక రియాక్టర్ మొట్టమొదటిసారిగా స్వీయ నిర్వహణ, అనుశృంఖల చర్య విజయాన్ని సాధించే దశ. ఈ దశ రియాక్టర్ కార్యాచరణ దశలోకి ప్రవేశించడాన్ని సూచిస్తుంది. ఇది భారతదేశ అణుశక్తి ప్రయాణంలో ఒక చారిత్రాత్మక మైలురాయి. అంతేకాకుండా ఈ అణు రియాక్టర్ రూపకల్పన పూర్తిగా మన స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతోనే జరగటం ఒక గొప్ప విశేషం. మిత్రులారా, దీన్ని బ్రీడర్ రియాక్టర్ అని ఎందుకు పిలుస్తారు అనే విషయం వెనక కూడా ఓ కారణం ఉంది. ఇది శక్తిని ఉత్పత్తి చేస్తుంది. అంతేకాకుండా భవిష్యత్తు కోసం కొత్త ఇంధనాన్ని కూడా స్వయంగా ఉత్పత్తి చేసే ఒక వ్యవస్థ ఇది. మిత్రులారా, 2024 మార్చిలో కల్పక్కలోని రియాక్టర్లో కోర్ లోడింగ్ను నేను ప్రత్యక్షంగా చూసిన సందర్భం నాకు స్పష్టంగా గుర్తుంది. మిత్రులారా, భారతదేశ అణు కార్యక్రమానికి అమూల్యంగా సహకారం అందించిన వారు ఎందరో, వారందరికీ నా హృదయపూర్వక అభినందనలు. మన దేశ ప్రజల జీవితాలను మెరుగుపరిచేందుకు, సులభతరం చేసేందుకు వారు చేస్తున్న ప్రయత్నాలు ఎంత ప్రశంసనీయమో. ఇది వికసిత భారతదేశం కోసం మన సంకల్పానికి ఒక కొత్త శక్తిని, నూతన ఉత్తేజాన్ని ఇస్తుంది. నా ప్రియమైన దేశవాసులారా, అదృశ్యంగా ఉండే ఒక శక్తి గురించి ఈరోజు మన్ కీ బాత్లో మీతో మాట్లాడాలి అనుకుంటున్నాను. అది లేకుండా మన జీవితాలు ఒక్క క్షణం కూడా ముందుకు సాగవు. ఈ శక్తే, అంటే ఈ అదృశ్యంగా ఉండే శక్తే మన దేశాన్ని ముందుకు నడిపిస్తోంది. అదే మన పవనశక్తి. వాయుర్వా ఇతి వ్యష్టిః వాయురవై సమష్టిః అని మన ప్రాచీన గ్రంథాలు చెబుతూ ఉన్నాయి. అంటే గాలి కేవలం మూలకాల సముచ్చయం కాదు. గాలి ఒక జీవశక్తి, గాలి ఒక సామూహిక శక్తి. మిత్రులారా, ఈనాడు ఈ పవనశక్తి భారతదేశ అభివృద్ధిలో ఒక కొత్త గాథను లిఖిస్తోంది. పవనశక్తి రంగంలో మన దేశం ఇటీవల ఒక ప్రధాన మైలురాయిని సాధించింది. అదేమిటంటే, భారతదేశ పవనశక్తి ఉత్పాదన సామర్థ్యం ఇప్పుడు 56 గిగావాట్లను దాటింది. కేవలం గత 1 సంవత్సరంలోనే దాదాపు 6 గిగావాట్ల కొత్త సామర్థ్యాన్ని అదనంగా సాధించాం మనం. పవనశక్తి రంగంలో మన భారతదేశం వేగంగా పురోగమిస్తోంది. ప్రపంచం యావత్తూ మన వైపు చూస్తోంది. మిత్రులారా, ఈనాడు పవనశక్తి సామర్థ్యంలో భారతదేశం ప్రపంచంలో 4వ స్థానంలో ఉంది. ఇది మన ఇంజనీర్ల కృషి, ఇది మన యువత పట్టుదల, ఇది మన దేశ సామూహిక సంకల్పానికి ప్రతీక. మిత్రులారా, గుజరాత్, తమిళనాడు, మహారాష్ట్ర, రాజస్థాన్తో సహా దేశంలోని అనేక రాష్ట్రాలు
ఈ రంగంలో మార్గదర్శకంగా నిలుస్తూ ఉన్నాయి. గుజరాత్లోని కచ్, పాటన్, బనాస్కాంఠ లాంటి ప్రాంతాలు ఒకప్పుడు కేవలం ఎడారిగా ఉండేవి. ఇప్పుడు పునరుత్పాదక ఇంధన పార్కులకు పెద్ద నిలయాలుగా మారాయి. దీనివల్ల ఎందరో యువతీ యువకులు ఎంతో ప్రయోజనాన్ని పొందుతున్నారు. కొత్త అవకాశాలు సృష్టించుకుంటున్నారు. కొత్త నైపుణ్యాన్ని అభివృద్ధి చేసుకుంటూ సాగుతున్నారు. ఉపాధికి కొత్త మార్గాలు తెరుచుకుంటూ ఉన్నాయి. మిత్రులారా, భారతదేశ అభివృద్ధికి సౌరశక్తి, పవనశక్తి ఎంతో అవసరం. ఇది కేవలం పర్యావరణానికి సంబంధించిన విషయం మాత్రమే కాదు. ఇది మన భారత భవిష్యత్తును కాపాడుకోవటానికి సంబంధించిన చాలా ప్రధానమైన అంశం. ఇందులో మనందరి బాధ్యత ఉంది. మనం విద్యుత్తును పొదుపు చేయాలి, స్వచ్ఛమైన శక్తిని పొందాలి. దేశంలో ప్రతి స్థాయిలో ఇలాంటి ప్రయత్నాలు ఎంతో అవసరం. ఎందుకంటే అవి భారీ మార్పులకు దారితీస్తాయి. మిత్రులారా, మే నెల ఒక పవిత్రమైన సందర్భంతో ఆరంభమవుతోంది. మరికొన్ని రోజుల్లో మనం బుద్ధ పౌర్ణమి జరుపుకోబోతున్నాం. నా దేశ ప్రజలందరికీ నా శుభాకాంక్షలు. గౌతమ బుద్ధ భగవానుని జీవిత సందేశం నేటికి అంతే ప్రాధాన్యాన్ని కలిగి ఉంది. శాంతి మనలోనే మొదలవుతుందని, ఆత్మ విజయమే గొప్ప విజయమని బుద్ధుడు మనకు బోధించారు. నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న ఉద్రిక్తతలు, సంఘర్షణల కారణంగా బుద్ధుని బోధనలు మరింత ప్రాసంగికతను, ప్రాముఖ్యతను సంతరించుకుంటూ ఉన్నాయి. మిత్రులారా, దక్షిణ అమెరికాలోని చిలీలో ఒక సంస్థ బుద్ధ భగవానుడి బోధనల్ని ప్రచారం చేస్తున్నది. లడఖ్లో జన్మించిన డ్రబు పోన్ ఓజ్జర్ రిన్ పోచే గారి మార్గదర్శకత్వంలో ఈ పని జరుగుతున్నది. ఈ సంస్థ ధ్యానాన్ని, కరుణను ప్రజల నిత్య జీవితాలతో అనుసంధానం చేస్తోంది. కోచి గూవాజ్ లోయలోని స్థూపం ప్రజలకు శాంతి భావనను, స్ఫూర్తిని, ప్రేరణను అందిస్తోంది. ఇది చూడటం నిజంగా ఎంత గర్వకారణమో. భారతదేశ ప్రాచీన ప్రవాహం ప్రపంచానికి చేరుతూ ఉన్నది. సుదూర ప్రాంతాల ప్రజలు కూడా ఇందులో భాగస్వాములవుతూ ఉన్నారు. మిత్రులారా, ప్రకృతితో మమేకం కావాలి అని బౌద్ధ సంప్రదాయం మనకు బోధిస్తూ ఉంది. బుద్ధ భగవానుడు ఒక చెట్టు కింద జ్ఞానోదయాన్ని పొందారు. ప్రకృతి మన జీవితంలో ఒక అంతర్భాగం. దేశవ్యాప్తంగా ఇలాంటి ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. కర్ణాటకలోని కర్మ మఠం ఇందుకొక మంచి ఉదాహరణ. ఈ మఠం 100 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఒక సజీవ అటవీ ప్రాంతం. ఈ అడవిలో 700కు పైగా దేశీయ వృక్షాల్ని సంరక్షించారు. మిత్రులారా, బుద్ధుని సందేశం అంటే గతానికి సంబంధించింది కాదు, నేటికి సందర్భోచితం, భవిష్యత్తుకు మరింత కీలకం. ఈ బుద్ధ పౌర్ణమి మనకు కొత్త స్ఫూర్తిని అందిస్తుంది. మన జీవితాల్లో శాంతిని పెంపొందించుకుందాం, కరుణను సేకరిద్దాం, సమతుల్యతతో ముందుకు సాగుదాం. ఏమంటారు మిత్రులారా? ప్రియమైన నా దేశ ప్రజలారా, మన దేశంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జన్మదినమైన జనవరి 23వ తేదీ నుంచి గాంధీజీ వర్ధంతి అయిన జనవరి 30వ తేదీ వరకు గణతంత్ర మహోత్సవాల్ని జరుపుకుంటాం అని మీ అందరికీ తెలుసు. ఈ మహోత్సవాల్లో బీటింగ్ రిట్రీట్ అనేది ఒక ముఖ్యమైన భాగం. ఈరోజు నేను మీతో బీటింగ్ రిట్రీట్ గురించి చెప్పాలి అనుకుంటున్నాను. ఎందుకంటే దీని వెనక ఒక ప్రత్యేక కారణం ఉంది మిత్రులారా. ఈ బీటింగ్ రిట్రీట్ అనే వేడుక వివిధ బ్యాండు బృందాల విభిన్న సంగీత సంప్రదాయాలను ప్రదర్శిస్తుంది అని మీరు గమనించే ఉంటారు. గత కొన్ని సంవత్సరాలుగా ఇందులో భారతీయ సంగీతం భాగస్వామ్యం పెరిగింది. దేశ ప్రజలందరూ దీన్ని ఎంతో ఇష్టపడుతున్నారు కూడా. ఈ సంవత్సరం జరిగిన బీటింగ్ రిట్రీట్ ఒక గుర్తుండిపోయే మధుర జ్ఞాపకం. వైమానిక దళం, సైన్యం, నౌకాదళం, సిఏపిఎఫ్ బ్యాండు బృందాలు
అద్భుతంగా ప్రదర్శించాయి. మిత్రులారా, అద్భుతమైన సంగీతంతో పాటు ఉత్సాహభరితంగా సాగే విన్యాసాలతో కూడిన ఈ కార్యక్రమం అందరి దృష్టిని ఎంతగానో ఆకర్షిస్తుంది. వైమానిక దళ బృందం సింధూర్ ఫార్మేషన్ను ప్రదర్శించింది. నౌకాదళ బృందం మత్స్యయంత్ర ఫార్మేషన్ను ప్రదర్శించింది. సైనిక బృందం వందే మాతరం 150 సంవత్సరాల్ని, క్రికెట్లో భారతదేశం సాధించిన విజయాన్ని కూడా కనుల పండువగా ప్రదర్శించింది. మిత్రులారా, ఈ బీటింగ్ రిట్రీట్ ప్రదర్శన తరువాత ఆ కఠోర శ్రమ, సాధించిన విజయం క్రమంగా మర్చిపోయే అవకాశం ఉందేమో అనుకుంటున్నారేమో. కానీ ఇప్పుడు దాన్ని పునరుద్ధరించేందుకు ఒక మంచి ప్రయత్నం జరిగింది. బీటింగ్ రిట్రీట్ సంగీతం మొదటిసారిగా వేవ్స్ ఓటీటీలో అందుబాటులో ఉంది. భవిష్యత్తులో ఇది ఇతర ప్లాట్ఫాముల్లో కూడా అందుబాటులో ఉంటుంది. మిత్రులారా, మీరు తప్పకుండా వినండి. మన సాయుధ దళాలు వారి సంప్రదాయాల్ని చూసి మీరు ఎంతగానో గర్వపడతారు కూడా. మిత్రులారా, గత కొన్నేళ్లుగా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రకృతి పరిరక్షణకు సంబంధించిన స్ఫూర్తిదాయకమైన గాథలు ఎన్నో వెలుగులోకి వస్తూ ఉన్నాయి. ఈ గాథలు మనకు భరోసానిస్తాయి, మనలో గర్వాన్ని నింపుతాయి. మన్ కీ బాత్ శ్రోతలతో నేను కొన్ని ఉదాహరణలు పంచుకోవాలి అనుకుంటున్నాను. వీటిని వినటం మీకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. మిత్రులారా, ముందుగా రాన్ ఆఫ్ కచ్ గురించి మాట్లాడుకుందాం. వర్షాలు ముగియగానే ఇక్కడి భూమి జీవం పోసుకుంటుంది. ప్రతి ఏటా లక్షలాది ఫ్లెమింగో పక్షులు ఇక్కడికి వస్తాయి. ఈ ప్రాంతం అంతా గులాబీ రంగుతో నిండిపోతుంది. అందుకే దీన్ని ఫ్లెమింగో సిటీ అని కూడా అంటారు. ఈ పక్షులు ఇక్కడ తమ గూళ్ళను నిర్మించుకొని తమ పిల్లల్ని పెంచుతాయి. కచ్ ప్రజలు వీటిని లాఖాజీ బారాతీలు అని పిలుస్తారు. ఇప్పుడు కచ్లో ఈ లాఖాజీ బారాతీలు పర్యావరణ పరిరక్షణకు ఒక సుందర చిహ్నంగా మారాయి. మిత్రులారా, మనుషులకి వన్యప్రాణులకి మధ్య ఉన్న సహకారానికి సంబంధించి మరో గాథ కూడా ఉంది. ఇది ఉత్తరప్రదేశ్కు సంబంధించింది. అక్కడ తరాయ్ అనే ప్రాంతంలో పంట కోతకాలంలో ఏనుగుల గుంపులు గ్రామాల వైపు వస్తాయి. ఇది సంఘర్షణ ప్రమాదాన్ని పెంచే విషయమే కదా. కానీ ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో కూడా గజమిత్ర లాంటి ప్రయత్నాలు ఆరంభమయ్యాయి. ఏనుగులపై దృష్టి పెట్టేందుకు గ్రామస్తులందరూ బృందాలుగా ఏర్పడతారు. వారు ప్రజల్ని సకాలంలో అప్రమత్తం చేస్తారు. ఇది సంఘర్షణను తగ్గిస్తుంది, ప్రజల్లో భరోసాను పెంచుతుంది కూడా. మిత్రులారా, మధ్య భారతదేశం నుంచి కూడా ఒక శుభవార్త ఉంది. ఛత్తీస్గఢ్లో బ్లాక్ బగ్ అంటే కృష్ణ జింకలు మళ్ళీ కనిపిస్తూ ఉన్నాయి. ఒకప్పుడు ఈ కృష్ణ జింకల సంఖ్య తగ్గిపోయింది. కానీ నిరంతర ప్రయత్నాల వల్ల సంరక్షణ పెరిగింది. ఇవి రోజు పొలాల్లో బహిరంగంగా తిరుగుతూ కనువిందు చేస్తూ ఉన్నాయి. ఇది మనం కోల్పోయిన వారసత్వాన్ని తిరిగి పొందటాన్ని సూచిస్తూ ఉంది. గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ అంటే బట్టమేక పిట్ట సంరక్షణలో కూడా ఇలాంటి ఆశావహ దృక్పథం ఒకటి కనిపిస్తోంది. ఈ పక్షి ఒకప్పుడు మన ఎడారి ప్రాంతాలకు ప్రత్యేక చిహ్నంగా ఉండేది. ఈ బట్టమేక పిట్టల సంఖ్య కూడా చాలా తగ్గిపోయింది. ఒకప్పుడు పరిస్థితి ఎంతగా దిగజారింది అంటే ఈ పక్షి అంతరించిపోయే అంచున ఉండేది. కానీ వీటి సంరక్షణ కోసం ఒక పెద్ద ఉద్యమం జరుగుతోంది. శాస్త్రీయ పద్ధతుల్ని అవలంబిస్తున్నారు, ప్రజనన కేంద్రాల్ని స్థాపించారు. ఇప్పుడు నవజీవనానికి ప్రారంభ మార్గాలు కనిపిస్తూ ఉన్నాయి. మిత్రులారా, ప్రకృతి వేరు, మనం వేరు కాదు. మనం ఒకరికొకరు మిత్రులం. మనం ప్రకృతిని అర్థం చేసుకోవాలి, గౌరవించాలి, సామరస్యంగా జీవించాలి. అప్పుడు మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. ఈరోజు ఇలాంటి మార్పు దేశంలోని ప్రతి మూల నుంచి ఒక కొత్త ఆశగా కనిపిస్తోంది. నా ప్రియమైన దేశవాసులారా, ఈశాన్య ప్రాంతం మనందరికీ అష్టలక్ష్మి వంటిది. ఇక్కడ అపారమైన ప్రతిభ ఉంది. ఈశాన్య ప్రాంత సహజ సౌందర్యం కూడా అందరి దృష్టిని వెంటనే ఆకర్షిస్తుంది కూడా.
మన్ కీ బాత్లో మనం ఈశాన్య ప్రాంత ప్రజల విజయాల గురించి తరచుగా చర్చించుకుంటున్నాం కూడా. ఈరోజు నేను మీతో అలాంటి మరో విజయాన్ని గురించి ప్రస్తావిస్తాను. అది వెదురు రంగంలో ఈశాన్య ప్రాంతం సాధించిన విజయం. మిత్రులారా, ఒకప్పుడు భారంగా భావించిన విషయం ఇప్పుడు ఉపాధికి, వాణిజ్యానికి, నూతన ఆవిష్కరణలకు ఒక కొత్త ఉత్సాహాన్ని, ఊపును అందిస్తోంది. మన తల్లులు, మన సోదరీమణులే అతిపెద్ద లబ్ధిదారులు ఈ రంగంలో. వెదురు నిర్వచనాన్ని మార్చటం ద్వారా ఎంత మార్పు వచ్చిందో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు మిత్రులారా. బ్రిటిష్ వారు చేసిన చట్టం ప్రకారం వెదురును ఒక చెట్టుగా నిర్వచించారు. దానికి సంబంధించిన నియమాలు చాలా కఠినంగా ఉండేవి. వెదురును ఎక్కడికైనా రవాణా చేయటం చాలా కష్టంగా ఉండేది. ఫలితంగా ఇక్కడి ప్రజలు వెదురు సంబంధిత వ్యాపారాల నుంచి దూరంగా ఉండటం ఆరంభించారు. కానీ 2017లో ఈ వెదురు చట్టాన్ని మార్చటం ద్వారా వెదురును చెట్ల కేటగిరీ నుంచి తొలగించాం మిత్రులారా. దాని ఫలితాలు ఇప్పుడు అందరికీ అందుబాటులోకి వచ్చాయి. ఈరోజు ఈశాన్య ప్రాంతం అంతటా వెదురు రంగం అద్భుతంగా అభివృద్ధి చెందుతోంది. ప్రజలు నిరంతరం నూతన ఆవిష్కరణలు చేస్తూ ఉన్నారు. ఒక కొత్త విలువను జోడిస్తున్నారు కూడా. మిత్రులారా, త్రిపురలోని గోమతి జిల్లాకు చెందిన బిజోయ్ సూత్రధార్, దక్షిణ త్రిపురకు చెందిన ప్రదీప్ చక్రవర్తి గురించి మాట్లాడుకుందాం. వారు ఈ కొత్త చట్టాల్ని తమకు గొప్ప అవకాశంగా మలుచుకున్నారు. వారు తమ పనిని సాంకేతికతతో అనుసంధానించారు. ఈరోజు వారు గతంలో కంటే ఉత్తమంగా వెదురు ఉత్పత్తుల్ని ఎక్కువగా తయారు చేస్తున్నారు. నాగాలాండ్లోని దిమాపూర్తో పాటు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో వెదురు ఆధారిత ఆహార ఉత్పత్తులకు విలువను జోడించిన అనేక స్వయం సహాయక బృందాలు ఉన్నాయి. అలాగే వెదురు ఫర్నిచర్, హస్తకళల మీద పనిచేస్తున్న కోరోలో క్రియేటివ్ క్రాఫ్ట్స్ లాంటి బృందాలు కూడా ఉన్నాయి మిత్రులారా. మిజోరంలోని మామిత్ జిల్లాలో వెదురు కణజాల సాగు, పాలీహౌస్ నిర్వహణ మీద కొన్ని బృందాలు ప్రత్యేకంగా పనిచేస్తున్నాయి. సిక్కింలోని గ్యాంగ్టక్ సమీపంలో ఉన్న లగస్టల్ బ్యాంబూ ఎంటర్ప్రైజ్ టీమ్ గురించి నాకు సమాచారం అందింది. ఈ బృందం వెదురుతో హస్తకళలు, అగరబత్తులు, ఫర్నిచర్, గృహాలంకరణ సామగ్రిని కూడా తయారు చేస్తోంది. మిత్రులారా, నేను ఇక్కడ కొన్ని ఉదాహరణలు మాత్రమే ఇచ్చాను. భారతదేశంలో వెదురు రంగ విజయగాథల జాబితా చాలా పెద్దది. మీరందరూ ఈశాన్య ప్రాంతం నుంచి ఏదైనా వెదురు ఉత్పత్తిని కొనుగోలు చేయాలి అని నేను కోరుతున్నాను. మీరు దాన్ని బహుమతిగా కూడా ఇవ్వచ్చు. ఇలాంటి మీ ప్రయత్నాలు వెదురు ఉత్పత్తులను తయారు చేసే వారికి ప్రోత్సాహాన్నిస్తాయి. వారి చెమటను ధారపోస్తున్న వారికి ఆధారంగా కూడా నిలుస్తాయి. నా ప్రియమైన దేశ ప్రజలారా, వేగంగా మారుతున్న ఈ కాలంలో సాంకేతికత మన జీవితంలో ఒక పెద్ద భాగంగా ఉంది. మన గతాన్ని వర్తమానంతో అనుసంధానించటంలో సాంకేతికత అద్భుతాల్ని ఈరోజు మనం స్వయంగా చూస్తున్నాం కూడా. ఈ దిశలో ఇటీవల జరిగిన ఒక పరిణామం విద్యారంగంలో ఉన్నవారిని, చరిత్ర మీద ఆసక్తి ఉన్నవారిని ఆనందపరిచే అంశం. అదేంటంటే మిత్రులారా, కొన్నాళ్ల క్రితం భారత జాతీయ ఆర్కైవ్స్ ఒక ప్రత్యేక పోర్టల్లో ఒక విశిష్టమైన డేటాబేస్ను పంచుకుంది. ఈ సంస్థ 20 కోట్లకు పైగా అమూల్యమైన దస్తావేజుల్ని డిజిటలైజ్ చేసింది. సహజంగా ప్రజలందరికీ అందుబాటులోకి వచ్చాయి. వీటిల్లో చాలా ఆసక్తిదాయకమైన అంశాలు ఎన్నో ఉన్నాయి. బిర్చి వృక్షాల బెరడు మీద రాసిన 7వ శతాబ్దపు గిల్గిత్ తాళపత్రాలు ఇందులో ఉన్నాయి. 8వ శతాబ్దానికి చెందిన ఆసక్తిదాయకమైన గ్రంథం శ్రీ భూవాలై కూడా ఇక్కడ మీరు చూడొచ్చు. సంఖ్యల మీద ఆధారపడ్డ ఈ పుస్తకం ఒక గ్రిడ్ రూపంలో ఉంది. రాణి లక్ష్మీబాయికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన లేఖల్ని కూడా మీరు ఇందులో చూడొచ్చు. 1857వ సంవత్సరంలో
రాణి లక్ష్మీబాయి తీసుకున్న కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు ఈ లేఖలో ఉన్నాయి. ఇవి ఆమె ధైర్యాన్ని ప్రతిబింబిస్తాయి. నేతాజీ సుభాష్ చంద్రబోస్ అభిమానుల కోసం నేతాజీ జీవితం, ఆజాద్ హింద్ ఫౌజ్, నేతాజీ ప్రసంగాలకు సంబంధించిన అనేక పత్రాలు ఉన్నాయి. పండిట్ మదన్ మోహన్ మాలవీయకు సంబంధించిన అనేక పత్రాల్ని కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. వీటిల్లో బనారస్ హిందూ విశ్వవిద్యాలయ స్థాపనకు, హిందీ సాహిత్య సమ్మేళనానికి ఇలాంటి ముఖ్యమైన సమాచారం ఎంతో ఉంది. మన రాజ్యాంగ సభకు సంబంధించిన అనేక విశిష్టమైన పత్రాలు కూడా ఇందులో అందుబాటులో ఉన్నాయి. మీరందరూ ఈ వెబ్సైట్ను సందర్శించాలి అని నేను కోరుతున్నాను. వెబ్సైట్ వివరాలు www.abhilekh-portal.in. ఇది మన చరిత్రకు సంబంధించిన అద్భుతమైన సమాచారాన్ని, మరచిపోలేని ఒక అనుభవాన్ని మీ ముందుంచుతుంది. మిత్రులారా, ఒక్కసారి ఊహించుకోండి, మీరు ప్రపంచంలోని అత్యంత ప్రతిభావంతులతో పోటీ పడుతున్న సందర్భం. మీ ముందు చాలా క్లిష్టమైన గణిత సమస్యలు ఉన్నాయి. వాటిని పరిష్కరించేందుకు మీకున్న సమయం కేవలం 4.5 గంటలు మాత్రమే. అంటే సమయం చాలా పరిమితం. మరి పోటీ అంతర్జాతీయ స్థాయిలో. చాలా కఠినం కదా. అలాంటి పరిస్థితుల్లో ఒక ఉత్కంఠ, ఒక ఆందోళన చాలా సహజం కదా. కానీ సరిగ్గా ఇలాంటి పరిస్థితుల్లోనే మన అమ్మాయిలు అద్భుతంగా రాణించారు. ఈ నెల మొదట్లో ఫ్రాన్స్లోని బోర్డోలో యూరోపియన్ బాలికల గణిత ఒలింపియాడ్లో ఇది జరిగింది. గణితం మీద అమితమైన ఆసక్తి ఉన్న పాఠశాల విద్యార్థుల కోసం రూపొందించిన ఒక ప్రధాన పోటీ ఇది. ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన పోటీల్లో ఇదొకటి. ఈ ఒలింపియాడ్లో మన అమ్మాయిలు తమ కెరీర్లోనే అత్యుత్తమమైన ప్రదర్శన అందించారు. ఈ ప్రతిభావంతమైన జట్టును చూసి నేను ఎంతో గర్వపడుతున్నాను. ఈ జట్టులో ముంబైకి చెందిన శ్రేయా ముంద్రా, తిరువనంతపురానికి చెందిన సంజనా చాకో, చెన్నైకి చెందిన శివాని భరత్ కుమార్, కోల్కతాకు చెందిన శ్రీమోయ్ బేరా ఉన్నారు. మన జట్టు ప్రపంచంలో 6వ ర్యాంక్ సాధించింది. శ్రేయ స్వర్ణ పతకం సాధించి చరిత్ర సృష్టించారు. సంజన రజత పతకం, శివాని కాంస్య పతకం గెలుచుకున్నారు. మిత్రులారా, భారతదేశంలో ఈ ఒలింపియాడ్ ఎంపిక ప్రక్రియ చాలా కఠినంగా ఉంటుంది. దీనికి బహుళ దశల ఎంపిక ప్రక్రియ ఉంటుంది. ప్రాంతీయ, రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో కఠినమైన సవాళ్లను అధిగమించవలసి ఉంటుంది. దీని తర్వాత అత్యుత్తమంగా ప్రదర్శన కనబర్చిన విద్యార్థులు నెల రోజుల పాటు జరిగే గణిత శిక్షణా శిబిరంలో పాల్గొంటారు. ఈ ప్రత్యేక నెల రోజుల గణిత శిక్షణా శిబిరం జరిగేది ఎక్కడంటే టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్కు చెందిన హోమీ బాబా సెంటర్ ఫర్ సైన్స్ ఎడ్యుకేషన్లో. ఈ శిబిరం చివరిలో జట్టు ఎంపిక పరీక్ష జరుగుతుంది. ఇందులో కనబరిచిన ప్రతిభ ఆధారంగా భారత జట్టును ఎంపిక చేస్తారు. మిత్రులారా, ప్రతి ఏటా దేశవ్యాప్తంగా దాదాపు 6 లక్షల మంది విద్యార్థులు ఈ గణిత ఒలింపియాడ్లో పాల్గొంటున్నారు. మ్యాథ్స్ ఒలింపియాడ్లో పాల్గొనే వారి సంఖ్య ఏటేటా పెరుగుతూ వస్తోంది. అంటే దేశంలోని బాలికల్లో ఒలింపియాడ్ సంస్కృతికి ఆదరణ రోజు రోజుకు పెరుగుతూ వస్తోంది. ప్రతిభావంతులైన ఈ బాలికలకు సహకరిస్తున్న వారి తల్లిదండ్రులను కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. నా ప్రియమైన దేశవాసులారా, ప్రస్తుతం మన దేశంలో ఒక అత్యంత ముఖ్యమైన కార్యక్రమం జరుగుతూ ఉన్నది. దీని గురించి ప్రతి భారతీయుడు తప్పక తెలుసుకోవాలి. అదే జనగణన. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద జనగణన. మిత్రులారా, ఇప్పటికే ఇలాంటి ప్రక్రియలో పాల్గొన్న వారికి ఈసారి భిన్నమైన అనుభవం ఎదురవుతోంది. అదేమిటంటే జనగణన 2027ను డిజిటల్ రూపంలోకి మార్చారు. మొత్తం సమాచారం నేరుగా డిజిటల్ మాధ్యమంలో నమోదవుతుంది. జనగణన కోసం ఇంటింటికి వెళ్లే సిబ్బంది దగ్గర ఒక మొబైల్ యాప్ ఉంటుంది.
వాళ్ళు మీతో మాట్లాడతారు, అందులో సమాచారాన్ని నమోదు చేస్తారు. మిత్రులారా, ఈసారి జనగణనలో మీ భాగస్వామ్యం మరింత సులభతరంగా మారింది. మీ సమాచారాన్ని మీరే స్వయంగా నమోదు చేసుకోవచ్చు. ఈ సదుపాయం జనగణన సిబ్బంది రాకకు 15 రోజుల ముందే ఆరంభమవుతుంది. మీరు మీ సౌలభ్యం మేరకు మీకు వీలైన సమయంలో ఈ సమాచారాన్ని నమోదు చేసుకోవచ్చు. ఈ ప్రక్రియను పూర్తి చేసినప్పుడు మీకు ప్రత్యేక ఐడి సంఖ్య లభిస్తుంది. ఈ ఐడి సంఖ్య మీ మొబైల్ లేదా మీ ఈమెయిల్కు వస్తుంది. ఆ తర్వాత జనగణన సిబ్బంది మీ ఇంటికి వచ్చినప్పుడు ఈ ఐడి సంఖ్యను వారికి మీరు చూపించాలి. మీ సమాచారాన్ని ధృవీకరించుకోవచ్చు. తద్వారా దీనివల్ల సమాచారాన్ని మళ్ళీ నమోదు చేయాల్సిన అవసరం ఉండదు. ఇది సమయాన్ని ఆదా చేస్తుంది, ప్రక్రియను సులభతరం చేస్తుంది. మిత్రులారా, స్వీయ గణన పూర్తయిన రాష్ట్రాల్లో జనగణన చేసే సిబ్బంది బృందాలు కుటుంబాల జాబితా రూపొందించే పని కూడా ఆరంభించాయి. ఇప్పటి వరకు దాదాపు 1,20,00,000 కుటుంబాల ఇళ్ల జాబితా పని పూర్తయింది. మిత్రులారా, ఈ జాతీయ జనగణన అంటే సెన్సస్ అనేది కేవలం ప్రభుత్వం పని మాత్రమే కాదు, ఇది మనందరి బాధ్యత. మీ భాగస్వామ్యం ఎంతో ముఖ్యం. మీరందించే సమాచారం పూర్తిగా సురక్షితం. ఇది గోప్యంగా ఉంటుంది, డిజిటల్ భద్రతతో ఉంటుంది. మనం అందరం కలిసి ఈ ప్రక్రియలో పాల్గొందాం. సెన్సస్ 2027 అంటే 2027 జనగణనను విజయవంతం చేద్దాం అందరం కలిసి. మిత్రులారా, ఆహార పానీయాల సంప్రదాయం మన దేశంలో కేవలం రుచికి మాత్రమే పరిమితం కాలేదు. ఈ సంప్రదాయంలో ఒక ఆసక్తిదాయకమైన భాగం భారతీయ చీజ్. కొన్నాళ్ల క్రితం ఒక ట్వీట్ ద్వారా నేను కొంత సమాచారాన్ని పంచుకున్నాను. బ్రెజిల్లో జరిగిన ఒక అంతర్జాతీయ చీజ్ పోటీలో 2 భారతీయ చీజ్ బ్రాండ్లు ప్రతిష్టాత్మక పురస్కారాలు అందుకున్నాయి. ఈ విజయం మీద సోషల్ మీడియాలో బాగా చర్చ జరిగింది కూడా. భారతదేశంలోని చీజ్ వైవిధ్యం గురించి కూడా చర్చించాలి అని చాలామంది నాతో చెప్పారు. మిత్రులారా, భారతదేశ పాడి పరిశ్రమ రంగంలో ఒక గొప్ప మార్పు వచ్చింది. ఈ రంగంలో వ్యాపారపరంగా విలువ పెరిగింది. ఈ పాల పదార్థాల్లో మన సాంప్రదాయిక రుచులకు ఒక కొత్త గుర్తింపు కూడా వచ్చింది అంతర్జాతీయంగా. ఈరోజు భారతీయ చీజ్ ప్రపంచవ్యాప్తంగా తనదైన ముద్ర వేస్తోంది. అల్పాహారం, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం ఏదైనా సరే మన భారతదేశ రుచి ప్రపంచం పళ్ళెంలోకి చేరుతోంది. మిత్రులారా, జమ్మూ కాశ్మీర్కు చెందిన కలారీ చీజ్ అనే పదార్థాన్ని తీసుకోండి. దీన్ని కాశ్మీర్ మొజరెలా అంటారు. గుజ్జర్ బకర్వాల్ సమాజానికి చెందినవారు తరతరాలుగా ఈ కాశ్మీర్ మొజరెలా అనే పదార్థాన్ని తయారు చేసి తింటూ ఉన్నారు. సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, లడఖ్లలో చుర్పి అనే పదార్థం ప్రసిద్ధి చెందింది. దీని రుచిలో పర్వత ప్రాంతాల సరళత, మృదుత్వం స్పష్టంగా కనిపిస్తాయి. యాక్ అంటే జడల బర్రె పాలతో తయారు చేయటం ఈ చీజ్ యొక్క ప్రత్యేకత. మిత్రులారా, సుర్తీ చీజ్ అని కూడా పిలిచే టోప్లీను పనీర్ను కూడా మహారాష్ట్ర, గుజరాతుల్లో బాగా ఆదరిస్తారు. నేను కొన్ని పేర్లను మాత్రమే ప్రస్తావించాను ఇక్కడ. కానీ మన దేశంలో ఈ రుచుల ప్రపంచం చాలా విశాలమైంది. ఈనాడు ఈ సంప్రదాయం కొత్త బలాన్ని పుంజుకుంటున్నది. అనేక భారతీయ కంపెనీలు ఈ రంగంలో పెట్టుబడులు పెడుతూ ఉన్నాయి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధి మరింత వేగంగా ముందుకు సాగుతోంది. ప్యాకేజింగ్ మెరుగుపడుతోంది. మన ఉత్పత్తులు ప్రపంచ స్థాయి ప్రమాణాలతో పురోగమిస్తున్నాయి. దీని ఫలితంగా భారతీయ చీజ్ ఇప్పుడు దేశ సరిహద్దుల్ని దాటి ప్రపంచ మార్కెట్లకు, ప్రపంచ రెస్టారెంట్లకు చేరుతున్నది. ఈరోజు మనం లోకల్ నుంచి గ్లోబల్ స్థాయికి వెళ్ళటాన్ని గురించి మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ఈ భారతీయ చీజ్
అద్భుత ఉదాహరణగా మనకు ముందుకు వెళ్ళే మార్గాన్ని చూపిస్తోంది. భారతదేశ రుచి, భారతీయ సంప్రదాయం, భారతీయ నాణ్యత ప్రపంచానికి ఒక కొత్త అనుభూతిని అందిస్తోంది. ఇది భారతదేశంతో ఒక కొత్త బంధాన్ని ఏర్పరిచేందుకు దోహదం చేస్తుంది అని నేను ఎంతో దృఢంగా విశ్వసిస్తున్నాను మిత్రులారా. నా ప్రియమైన దేశ ప్రజలారా, ఈ నెలలో దేశంలోని అనేక ప్రాంతాల్లో నూతన సంవత్సరంతో సహా అనేక పండుగలు జరుపుకున్నారు. కొన్ని రోజుల్లో మే 9వ తేదీన పొచ్చీసే బోయిషాక్ సందర్భంగా మనం గురుదేవ్ ఠాగూర్ జయంతిని జరుపుకుంటాం. గురుదేవ్ ఒక బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన గొప్ప రచయిత, తత్వవేత్త మాత్రమే కాదు, అనేక ప్రఖ్యాత సంస్థల్ని తీర్చిదిద్దిన మహనీయులు కూడా. గురుదేవ్ ఠాగూర్ స్థిరమైన ఉపాధిని కల్పించే పరిశ్రమల్ని, గ్రామాల సంక్షేమాన్ని ఎంతగానో ప్రోత్సహించారు. రవీంద్ర సంగీతం ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ప్రతిధ్వనిస్తూనే ఉంది. శాంతినికేతన్కు నేను చేసిన యాత్రలు ఎప్పటికీ మర్చిపోలేనివి. ఆయన పూర్తి అంకితభావంతో పోషించి అభివృద్ధి చేసిన సంస్థ ఈ శాంతినికేతనం. ఠాగూర్కు మరోసారి నా వినమ్రపూర్వక నివాళి. మిత్రులారా, మే మాసం మనకు 1857 నాటి మొదటి స్వాతంత్ర పోరాటాన్ని కూడా గుర్తు చేసే మాసం. ప్రజల్లో దేశభక్తి స్ఫూర్తిని జాగృతం చేసిన మాతృభూమి వీరపుత్రులందరికీ నేను వందనం సమర్పిస్తున్నాను. ఇది పాఠశాల విద్యార్థులకు సెలవుల సమయం కూడా. అందువల్ల బడిపిల్లలు తమ సెలవుల్ని పూర్తిగా ఆస్వాదించాలి, కొత్త విషయాలు నేర్చుకునేందుకు ప్రయత్నించాలి అని నా కోరిక. ఈ వేసవి కాలంలో మీరందరూ మీ ఆరోగ్యం పట్ల ఎంతో శ్రద్ధ కూడా వహించాలి మిత్రులారా. వచ్చే నెలలో నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. కొన్ని కొత్త అంశాలతో, దేశ ప్రజల కొత్త విజయాలతో వచ్చే నెల మళ్ళీ కలుద్దాం. చాలా చాలా ధన్యవాదాలు.